వ్యాపార పారిశ్రామిక సభ్యులందరికీ నమస్కారం. చాలామంది మనకి ఫోన్లు చేసి ఈనాడు జరుగుతున్నటువంటి ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ ఈ యుద్ధం ఎలా ఉంటుందండి, ఏమిటి, అలాగే ఈ యుద్ధం మధ్యలో ఒక 2 వారాలు ఆగింది కదా, మనకి ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా, ఈ యుద్ధం వల్ల లాభాలేంటి అని రకరకాల ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలాగే వివిధ మీడియా జర్నలిస్టులు కూడా ఫోన్ చేసి మన యొక్క అభిప్రాయాలు అడుగుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో వ్యాపారస్తులు అంటే వాణిజ్యాలతో పాటు పరిశ్రమలు కూడా సభ్యులు చాలామంది ఉన్నారు. అట్లాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ చేసేటువంటి సభ్యులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మన సభ్యులందరూ ఉండటం, అన్ని రకాలైనటువంటి వాణిజ్య వర్తకాలకి మనకు సంబంధం కలిగి ఉండటం జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఇండియాలోనే 9వ స్థానంలో ఉంది. సుమారు 1,83,470 కోట్ల ఎగుమతులు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతూ ఉన్నాయి, ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, అలాగే కృష్ణపట్నం ఈ వీటి గుండా వ్యాపారాలు చాలా యథేచ్ఛగా చక్కగా జరుగుతున్నటువంటి తరుణంలో ఆ ఎక్స్పోర్ట్స్ అన్నింటిని కూడా బేస్ చేసుకొని ఎన్నో రకాల వస్తువులను ఉత్పత్తి చేయడం, అలాగా ఎన్నో రకాలైనటువంటి పంటలు పండించడం, ఆ పంటలన్నింటిని కూడా ఎక్స్పోర్ట్స్ చేయటం, ఇవి ప్రాసెస్ చేయటం, ఈ రకంగా ఎంతోమంది ఆధారపడి ఉన్నారు ఈ ఎక్స్పోర్ట్స్ మీద. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో ఆర్థికమైనటువంటి ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ వల్ల వచ్చేటువంటి సుంకాలు కానివ్వండి, అలాగే జిఎస్టీ కానీ, ఇలా ఇన్కమ్ ట్యాక్స్లు కానివ్వండి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులలో ఒక ముఖ్యమైనటువంటి పార్ట్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. కానీ ఈ యుద్ధం వల్ల చాలా నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ యుద్ధం వల్ల మన ఇండియాకే, భారతదేశానికే చాలా నష్టం కలిగేటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడే ఎగుమతులు దిగుమతులు బాగా పెరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఎగుమతులు దిగుమతులతో ఆధారపడి ఎన్నో పంటలు పండించడం, ఎన్నో ఖనిజాలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం, అలాగే ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, తర్వాత వస్త్రాలు కానివ్వండి, రకరకాలైనటువంటి ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఆటోమొబైల్స్ సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి, మనం పండిస్తున్నటువంటి పంటలు రైస్ కానివ్వండి, పళ్ళు, అలాగే సీ ఫుడ్స్, అట్లాగే మెరైన్ ఫుడ్స్, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి వస్తువులు తయారు చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కుటీర పరిశ్రమల నుంచి వచ్చేటువంటి బొమ్మలు, టాయ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇటువంటి అనేక రకాలైనటువంటి వస్తువులు కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఆధారపడినటువంటి వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఒక గణనీయమైనటువంటి గొప్ప రాష్ట్రంగా ఉంది. ఇక్కడ నుంచి సహజమైనటువంటి అనేక వనరులు ఉన్నాయి. ఇక్కడ నుంచి చాలా దేశాలలో ఆంధ్రప్రదేశ్ లేకపోతే తినడానికి తిండి కూడా లేనటువంటి దేశాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా ఉన్నటువంటి వాటిలో ఇక్కడ నుంచి బియ్యం ఆఫ్రికాకు, మధ్య ప్రాచ్యమైనటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటి కూడా పోతుంది. ఎగ్జాంపుల్ ఇరాను, ఇరాకు, అలాగే ఖాతరు, కువైటు, ఓమను, అలాగే ఇజ్రాయిల్, ఈజిప్టు, టర్కీ, ఇట్లా ఎన్నో దేశాలకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి బియ్యం ఎగుమతి అవుతుంటాయి, ఫ్రూట్స్ ఎగుమతి అవుతూ ఉంటాయి, ఎగ్స్ ఎగుమతి అవుతుంటాయి, మాంసం నాన్ వెజిటేరియన్ ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది, సీ ఫుడ్ వెళ్తుంది, రొయ్యలు వెళ్తాయి. రొయ్యలు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది మనది రొయ్యల ఎక్స్పోర్ట్. అట్లాగే ఫార్మా 3rd ప్లేస్లో ఉంది, టెక్స్టైల్ కూడా 6th ప్లేస్లో ఉంది. మనం భారతదేశ యొక్క నైసర్గికటువంటి పెద్ద దేశమైనటువంటి భారతదేశంలోనే అతి చిన్నదైనటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి వస్తువు కూడా క్వాలిటీగా ఉండేటువంటి వస్తువు ఉంటుందని ఎక్కువగా చైనా కానీ, టర్కీ దేశాలు కానీ, వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి సీ ఫుడ్ కానివ్వండి, ప్రాన్ కానీ ఎక్కువగా ఇష్టపడతారు. కరోనా వచ్చినప్పటి నుంచి చైనాలో దిగుమతి చేసుకునేటువంటి రకరకాలైనటువంటి సీ ఫుడ్స్, వీటన్నిటిలో 30% అబోవ్ షేర్ ఆంధ్రప్రదేశ్ ఒకటే సప్లై చేస్తుంది. ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో ఈ యుద్ధం రావడం ఆంధ్రప్రదేశ్కి ఇబ్బందికరమైనటువంటి విషయమే. సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఇంకా అభివృద్ధి చెందాలంటే
మనం ఇంకా కృషి చేయాలి. నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే అన్ని వైజాగ్ దగ్గర నుంచి కృష్ణపట్నం వరకు మొత్తం ఆ చివరి కారిడార్ వరకు మొత్తం 950 కిలోమీటర్లు వ్యాప్తి చెందినటువంటి సముద్ర తీరం ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది ఒక గొప్ప విషయం. అలాగే రోడ్డు కనెక్టివిటీ ఈ వైజాగ్ నుంచి ఆ చివరి దాకా చిత్తూరు దాకా రోడ్డు కనెక్టివిటీ చాలా ఎక్సలెంట్గా ఉంది. ట్రాన్స్పోర్ట్ విధానం బాగుంది. చక్కని లేబర్ దొరుకుతారు. ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది ఉంటారు. అదే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రేపటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాణ్యత పరిశీలించి నాణ్యత ఉన్నటువంటి వస్తువులు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. అలాగే బ్లాక్ చైన్ ట్రెసబిలిటీ అనేది మనం స్వీకరించడం జరుగుతుంది. మొత్తం రొయ్యలు, మిరపకాయలు, చిల్లి, రెండోది అంటే మిరప అంటే ఎండు మిరపను పచ్చి రెండు కూడా వెళ్తాయి. కాటన్, టొబాకో మన గుంటూరు నుంచి ఎన్నో రకాలుగా దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. లండన్ కానివ్వండి, అలాగే యూరప్ కంట్రీస్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఇట్లా చైనా కానివ్వండి, ఇట్లా ప్రతి ప్రాంతానికి భారతదేశంలో ప్రతి జిల్లాకి ఒక ఇంపార్టెన్స్ ఉంది. మైన్స్, మెరైన్స్, అలాగే ప్రకాశం జిల్లా నుంచి గ్రానైట్స్, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఉన్నాయి. ఇక్కడ మన కృష్ణా జిల్లాలో చూస్తే కొండబాలి బొమ్మలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. పెడ నుంచి కలంకారీ వస్తువులు అవుతాయి. తర్వాత సీ ఫుడ్ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. అట్లాగే ఫ్రూట్స్ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. అలాగే పక్కన ఉన్నటువంటి శ్రీ సిటీ, నెల్లూరు దగ్గర ఉన్నటువంటి శ్రీ సిటీ నుంచి ఫార్మా మెడిసిన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్తాయి. అలాగే వైజాగ్లో ఉన్నటువంటి ఫార్మా ఇండియాలోనే బిగ్గెస్ట్ సెజ్ అది. అక్కడి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఫార్మా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఒక నైసర్గికంగా చిన్న ప్రాంతమైనా కూడా పొటెన్షియల్ ఏరియా, ఎన్నో రకాలైనటువంటి వస్తువులు తయారీ ఉంది. ఎన్నో రకాల వస్తువులు మనకి లభ్యమయ్యేటువంటి గనులు, ఖనిజాలు ఉన్నాయి. అదేవిధంగా పంటలు కూడా ఉన్నాయి. ఇటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతున్నటువంటి భారతదేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ పరంగా ఇప్పటికి బాగా మంచి సపోర్టింగ్ దొరుకుతుంది మనకి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక దశ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వారి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి ఇక్కడి నుంచి మనం ఎక్కువ ఎక్స్పోర్ట్స్ చేసే విధంగా మొక్కజొన్న ఉంది, అలాగే ధనియాలు ఉన్నాయి, మినువులు, పెసలు, కందులు, ఇవన్నీ కూడా మన కృష్ణా జిల్లాలో కూడా పండుతాయి. అన్ని జిల్లాల్లో ఈ 5-6 జిల్లాల్లో బాగా పండేటువంటి పంటలు ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. తర్వాత ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్తో పాటు పండేటువంటి పంటలతో పాటు ప్రాసెస్ చేయటం, బై ప్రోడక్ట్స్ తయారు చేసి పంపించడం, ఇవన్నీ కూడా ఉంది. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ డిపార్ట్మెంట్లో దానికి తగ్గట్టు సపోర్ట్ అవ్వట్లా. మనకి రావటం చాలా తక్కువగానే పరిశ్రమ స్థాపించడానికి వస్తున్నారు. దాన్ని గ్రౌండింగ్ చేసి దాన్ని సరైనటువంటి మార్గంలోకి దశ నిర్దేశించి వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ కానివ్వండి, పవర్ కానివ్వండి, పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా త్వరితగతిని ఇవ్వాలి. సింగిల్ విండో అన్నారు, 21 days లోపు ఇస్తామన్నారు. ఒక అప్లికేషన్ ఉంటే చాలని, మీకు ఏదైనా ఒక ఆలోచన, ఒక ప్రాజెక్టు ఉంటే తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో ఇమ్మీడియట్గా గ్రౌండ్ చేస్తామని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలియజేయటం, అనేక రాష్ట్రాలు, అనేక దేశాలకు వెళ్ళి మనం అనేక సమావేశాలు ఏర్పాటు చేసి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీకు సహకరిస్తాము, అన్ని విధాలా మేము మీకు సపోర్ట్ చేస్తాము, గణనీయంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, గొప్ప అమరావతి ఉన్నది, ఈ రాజధాని అమరావతి ఉన్నది, ఇందులో 30,000 ఎకరాలు మనం డెవలప్ చేస్తున్నాం. ఇదే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నలుదిశలా మనం పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నాము అని మనం తెలియజేస్తున్నాం. మనకి ఇన్వెస్టర్స్ ఇంకా పెరుగుతారు. ఆంధ్రప్రదేశ్ ఇంకా గణనీయంగా అభివృద్ధి చెందాలని ఈ 1,83,000 కోట్లు ఎక్స్పోర్ట్స్ని 5 లక్షల కోట్లు పైదాకా ముందు అభివృద్ధి పెంచడానికి 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ పట్టదు. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్టు అనగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ వారు చేసేటువంటి కృషిని తరువాత వారు కూడా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి సెక్టారు, ప్రతి డివిజను, చివరికి ఆఖరి చిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చినటువంటి ఎంఆర్ఓ, విఆర్ఓ దాకా కూడా ప్రతి విషయాన్ని ఇంట్రెస్ట్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేయాలి. చేసిన నాడే
ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది, ఉపాధి కల్పన కూడా జరుగుతుంది, ఎన్నో కుటుంబాలు చాలా హ్యాపీగా జీవిస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని మిగిలిన అందరూ కూడా వ్యాపారస్తులు కూడా అందులో జాయిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీరు కూడా చేయవలసిందిగా కోరుతూ, అతి త్వరలో దీనికి గాను మన ఫెడరేషన్ సభ్యులందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఈ షిప్ యార్డ్స్లో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏ రకంగా జరుగుతున్నాయి ఏమిటి అని మీకు చూపించి, ఆ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈఫీ అయి ఉంది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్గనైజేషన్, వారితో ఒక సెమినార్ ఏర్పాటు చేసి మీ అందరి చేత కూడా రిజిస్ట్రేషన్ చేయించి దానికి ఎక్స్పోర్ట్స్ చేయడానికి చాలా మందికి చాలా డౌట్లు ఉంటాయి. మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఏదైనా వస్తువు చెడిపోతే అలాగని దానికి ఇన్సూరెన్స్లు ఉంటాయి, మీకు ఫైనాన్స్ ఇస్తారు, అలాగే అనేక రకాలైనటువంటి సపోర్ట్స్ గవర్నమెంట్ నుంచి ఉంది, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంది. మేము కూడా దానికి అనుకూలమైనటువంటి వాతావరణం కలగజేయడానికి ఏపీఎఫ్సిసి ఎప్పుడు ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు. ఈ యుద్ధం కనుక కొనసాగితే, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కనుక ఆగితే మనకు ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా ఇబ్బందులే కాకుండా చాలామంది జీవనాధారం కూడా తగ్గేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల మనం యుద్ధం ఎక్కడ వెంటనే ఆగిపోవాలని, సయోధ్య కలిగి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని రాగల 4-5 సంవత్సరాల్లో ఇంకా మనం ఎక్కువగా పెంచడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.